అమిత్ షా చూస్తున్నాడు, మోడీ చూస్తున్నాడు. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇప్పుడు తేల్చాల్సింది అమిత్ షాని. హోంమంత్రి తను బెంగాల్లో జరుగుతున్న పరిణామాల మీద ఆయనే పరిశీలిస్తున్నాడు. రాష్ట్రపతి పాలన పెట్టాలన్నటువంటి పెద్ద చర్చ జరిగింది, కానీ అక్కడ కంట్రోల్ చేసింది అమిత్ షా. బీఎస్ఎఫ్ బలగాలకు సంబంధించి కీలకమైన అధికారిని అక్కడికి పంపించాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టు కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఎవరైతే ప్రాణాలు తీసేవాళ్ళని మళ్ళీ ఇప్పట్లో లెగవలేనంత దారుణంగా కొట్టారు. కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి కూడా తిప్పలు పడే లెక్కన కొట్టారు ఒక్కొక్కడికి. అత్యాచారాలు చేసిన వాళ్ళకైతే ఇక భవిష్యత్తులో వాడు ఆ సంసారానికి కూడా పనికిరాడు, ఆ లెవెల్లో కొట్టారు. అలాగే భవిష్యత్తులో మళ్ళీ హిందువుల మీద దాడి చేయాలంటే వణుకు పుట్టే స్థాయిలో మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. అమిత్ షా అనేటటువంటి వాడు ఉన్నాడు అక్కడ, జాగ్రత్తగా చూస్తాడు. అది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి